హలో వెల్కమ్ టు కిరాక్పొడి ఛానల్. సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బ్లఫ్ మాస్టర్ లాంటి సినిమాలతో ఆడియన్స్ని మెప్పించిన హీరో. ఆ తర్వాత మాత్రం ఆయన నుంచి అలాంటి సినిమా ఒక్కటి కూడా రాలేదు. సరైన సక్సెస్ లేని సత్యదేవ్ జీబ్రా అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ జీబ్రా మూవీ ఎలా ఉందో షార్ట్ అండ్ స్వీట్గా చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే హీరో సత్యదేవ్ బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా వేరే బ్యాంకులో పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు హీరోయిన్ తను పనిచేసే బ్యాంకులో ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. ఆ సమస్యను హీరో సత్యదేవ్ బ్యాంకులో ఉన్న లూప్ వాడుకొని సాల్వ్ చేస్తాడు. కానీ దాని తర్వాతే అసలు సమస్యలు ఎదురవుతాయి. వాటన్నింటినీ బ్యాంకులో ఉండే లూప్ ద్వారా ఎలా సాల్వ్ చేశాడనేదే ఈ జీబ్రా సినిమా కథ. సినిమా ఫస్ట్ నుండి ఎండ్ వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. కానీ 2 hours 40 minutes అవడం వల్ల కొంచెం బోర్గా ఫీల్ అవుతాం. బ్యాంకులో ఉండే ప్రతి లూప్ హోల్ చాలా బాగా చూపించారు. మనం ఫోన్పేలో డబ్బులు పంపించినంత ఈజీగా కస్టమర్ల నుండి డబ్బులు కొట్టేస్తారు. సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాంక్ రాబరీ కొంచెం అతిగా అనిపిస్తుంది. విలన్ పాత్రలో చేసిన ధనుంజయ్ హీరోకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది ఆయన పాత్ర. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కానీ లాస్ట్కి ఆయన కూడా ఒక హీరో అని చూపించారు. హీరోయిన్ ప్రియా భవన్ యాక్టింగ్ ఓకే, పర్వాలేదు. సునీల్ యాక్టింగ్ కూడా బాగుంది. అక్కడక్కడ తన కామెడీ టైమింగ్తో బాగానే నవ్వించాడు. అండ్ విలన్ కూడా చాలా బాగా చేశాడు. కమెడియన్ సత్య మరోసారి తన కామెడీ టైమింగ్తో నవ్వించే ప్రయత్నం చేశాడు. తనకి మంచి క్యారెక్టర్ వచ్చింది. సత్యరాజ్ పాత్ర కూడా ఓకే. ఇక సత్యదేవ్ తన యాక్టింగ్తో పాటు తన వాయిస్, డైలాగ్ మాడ్యులేషన్తో అలరించాడు. ఇలాంటి పాత్రలు చేయడం సత్యదేవ్కి చాలా ఈజీ. సినిమాలో వచ్చే ప్రతి టెస్ట్ బాగుంది, ఆకట్టుకుంటుంది కూడా. ఫ్యామిలీతో ఈజీగా చూసేయచ్చు. December 20న ఆహాలో స్ట్రీమ్ అవ్వబోతుంది. సో థియేటర్లో మిస్ అయిన వాళ్ళు హ్యాపీగా చూసేయచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.